హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి అనపర్తి. ఎలా ఉన్నారు? నేనైతే అసలు బాగాలేదండి. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, బయటికి వెళ్ళడానికి లేదు. అలా అని చెప్పేసి ఇంట్లో ఉందామంటే కరెంటు కూడా లేదు. అలా ఉందండి మన పరిస్థితి. ఇంత ఎండగా ఉంటుందో చూసారా? ఈ సంవత్సరం మరీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఉద్యోగాలు, కూలి పని చేసుకోవడానికి, కష్టపడడానికి వెళ్ళిన మనకైతే తప్పదు కదండి, బయటికి వెళ్ళాలి. మరి మధ్యాహ్నం మా పిల్లలు పడుకోండిరా బాబు అంటే పడుకోకుండా ఫ్రిడ్జ్లో బ్రెడ్ తీసి ఏదో డొనట్ చూసారంటండి, ఎలా చేయాలో సెల్లో చూసారంట. ఇద్దరు కలిపి బ్రెడ్ ముక్కలు స్లైసులు తీసి చుట్టూరా ఉన్న బ్లాక్ అది కట్ చేసేసి అది మొత్తం మెత్త మెత్తగా వాటర్ వేసేసి మా అమ్మాయి అయితే కలిపేస్తుంది చూసారా. ఇద్దరిది వీడియో తీసి పెడుతున్నానని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాను. అయినా సరే నువ్వేం చేయొద్దు మమ్మీ, అంతా నేనే చేసుకుంటామని చెప్పేసి ఇద్దరు ఏదో కష్టపడిపోతున్నారు. ఏం చేస్తున్నారా అని చెప్పేసి నేను అలా ఇద్దరుగా కూర్చొని సెల్లో వీడియో తీస్తున్నానండి. మా పాపిల్ల బయటికి వెళ్ళింది ఆ సర్కిల్ షేప్ తేడానికి. ఈలోపు మా ఊడు కూడా పిండిని నలిపేసి ఇది చేసేస్తున్నాడు చూసారండి. ఎలా చేస్తున్నాడో, ఎలా ప్రెస్ చేస్తున్నాడో. ఆ బ్రెడ్ దాంట్లో వాటర్ వేసి మొత్తానికైతే మన చపాతీ పిండి కలుపుకున్నట్టయితే ఇద్దరు కలిపేశారు. షేప్స్ ఉంటాయి కదండి మనకి, ట్రయాంగిల్, సర్కిల్స్, స్టార్ షేప్స్. అందులో వీళ్ళు సర్కిల్ షేప్ అని తీసుకుని దీన్ని ఒక గారెలాగా సర్కిల్ కింద తీసండి, దానికి ఒక హోల్ పెట్టి సేమ్ మన గారెలు అయితే ఎలా వేసుకుంటామో అలాగే చేసేసారు. కనీసం అందులో ఒక సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. వాళ్ళు చేసుకుంటున్నారు. నేను తిట్టాను, ఎందుకురా మీకు ఆ పనులు అంటే, లేదు మమ్మీ జస్ట్ మీరు ఇలా వేపేసి ఇచ్చేస్తే సరిపోతుంది అని అన్నారు. సర్లే అని చెప్పేసి చేసుకోండి అయితే నేను వేపేసి ఇస్తానని అన్నాను. టైం చూస్తే 3 అవుతుంది. పడుకోండిరా బాబా అని ఎన్నిసార్లు బ్రతిమలాడినా పడుకోవడం మానేసి ఇంట్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు వీళ్ళు. టీవీ చూద్దామంటే పవర్ సప్లై లేదు. ఇన్వర్టర్ మీద అయితే ఎలాగో మీకు తెలిసిందే కదా, మనకు ఒకటి పని చేస్తే ఒకటి పని చేయదు. పని చేస్తుంది కానీ దానికి ఉన్న టైం పవర్ అయ్యేదాకానే కదండి. తర్వాత ఛార్జ్ అది అయిపోతే ఇన్వర్టర్ మీద కూడా మనకు ఉన్నవన్నీ పని చేయదు. కానీ ఈ సంవత్సరం అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందుకే పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటున్నారు పాపం. చూసారా ఆఖరికి ఎలా తయారు చేసేసారో. ఇవైతే నేను గారెలాగా చేసుకున్నారు ఇద్దరుని. ఇవైతే నేను పట్టుకు వెళ్ళి ఆయిల్లో వేపుతున్నానండి. ఈలోపు మా వాళ్ళు చాక్లెట్స్ కావాలన్నారు. సర్లే అక్కడ డబ్బులు ఉంటే తీసుకుని వెళ్ళండి అంటే ఇద్దరు చెరొక 10 రూపాయలు తీసుకుని పక్కన బడ్డీ కొట్టు ఉందండి, ఆ కొట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయారు చాక్లెట్లు తేడానికి అని చెప్పేసి. డైరీ మిల్క్ చాక్లెట్లు తెచ్చుకుంటానన్నారు. ఇద్దరు 10 రూపీస్ ఒకటిని. సర్లే అని చెప్పేసి ఈ లోపు నేను ఇవన్నీ వేపేస్తున్నాను. వేపేసి తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టి వాళ్ళు వచ్చాక చూద్దాము ఏం చేయాలి, ఇంకా చెప్తారు కదా అని అనుకున్నాను. నేను కూడా ఎప్పుడు సెల్లో చూడలేదు, వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళు ఇలా చేయాలని చెప్పారు. ఈలోపు ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, తీసి ఇలా పక్కన పెట్టుకున్నాను. నేను అసలు ఏమన్నానంటే వాళ్ళతో పంచదార పాకం పెట్టి అందులో వేస్తాను అని అన్నాను. లేదు అలా వద్దన్నారు. ఇద్దరు డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చుకోవడానికి వెళ్ళి అక్కడ ఒకటే ఉన్నది, చిన్న ఉన్నాయి అని చెప్పేసి 5 రూపాయలు తెచ్చుకుని మిగతా కాఫీ చాక్లెట్స్ తెచ్చేసుకున్నారండి. అవన్నీ ఓపెన్ చేసేసి ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నారు. అందులో కొన్ని పాలు వేయమన్నారు, వేసాను. అది స్టవ్ మీద పెట్టి మెల్ట్ అయ్యేలా చేయమన్నారు, చేశానండి. జస్ట్ చాలా సింపుల్గా ఇందాక వేపిన దాని మీద ఇది కొంచెం వాటి మీద ఆ షేప్ రౌండ్ సర్కిల్ షేప్లో ఉన్నాయి కదా డోనట్ అని, వాటి మీద ఈ చాక్లెట్లు ఇది దాని మీద వేసేసుకున్నారండి. చాలా సింపుల్గా చేసుకున్నారు. నేనైతే నా కష్టమేమీ లేదు, ఓన్లీ వీళ్ళకి ఫ్రై చేసి ఇచ్చాను అంతే. మిగతాదంతా వాళ్ళ కష్టమేనండి. వాళ్ళ కష్టంతో చేసుకుని వాళ్ళు తింటున్నారు కాబట్టి ఇంకా ఫీల్ అయిపోయారు. సూపర్ అని చెప్పేసి మా వాడు మా పిల్ల అయితే చాలా బాగుందని ఇద్దరు కలిపి తినేయారండి. నన్ను తినమన్నారు, నాకు వద్దన్నాను. ఇద్దరు ఆయన ఒక 3 ఈయన ఒక 3 పని చేసుకుని తినేశారు. వాళ్ళు చేసుకున్నది వాళ్ళకి నచ్చింది. అదే మనం కానీ చేస్తే ఇలా ఉంది మమ్మీ, అలా ఉంది మమ్మీ అని పేర్లు పెడతారు. వాళ్ళైతే వేలు నాక్కుంటూ మరి చూసారా ఎలా తినేస్తున్నారో. ఈలోపు కరెంట్ అయితే వచ్చేసిందండి. టీవీ పెట్టాను, టీవీ ఆన్ చేశాను. టీవీ చూస్తూ చక్కగా ఇద్దరు కలిపి తింటున్నారు. బాగుంది మమ్మీ అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.